కాండం 32-39 చదవండి. చూడండి, దేవుడే. ఆమె ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం మనం? నేను ఇంతవరకు మీకు చెప్పాను నేను పిల్లరా, దేవుని ప్రేమ, నీ రోగాల్ని దారిదని తీసి, ముఖ్యంగా రోగం గురించి చూసుకున్నాం. అయితే అనేక చోట్ల ఎందుకో ఇలా రాయబడింది. ఎలా రాయబడింది సిస్టర్? ఏంటన్నారు కదా, పడుకోకండి మేల్కొని ఉండే. చదవండి 32-39 చదువు, గట్టి చదువు నాయనా. 32వ అధ్యాయంలో 39వ వాక్యం. ఇదిగో మైక్ లో చదవాలమ్మా, గట్టి చదవండి. ఇదిగో నేనే దేవుడను. బ్రదర్ వినండి జాగ్రత్తగా. ఇదిగో నేనే దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించు వాడను, బ్రతికించు వాడను నేనే. వింటున్నారా? అంటే చంపేవాడును ఎవరిని? మనుషుల్ని. చంపేవాడని నేనే, బ్రతికించేవాడు నేనే. ఆ తర్వాత గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. ఇది చాలా క్రైస్తవులకి మిగతా వాగ్దానాలు గుర్తుండవు, కానీ ఇట్లాంటివి చాలా గుర్తుంటాయి. ఈ రెఫరెన్స్లు ఎక్కువ గుర్తుంటాయి. ఆ తర్వాత ఇంకో వాక్యం చదవండి, హోషేయ గ్రంథము 6:1. పాత నిబంధన గ్రంథంలో ఉంది మా ఇది. హోషేయ గ్రంథం దానియేలు పక్కనే ఉంటుంది. మీకు ఇంకో రెఫరెన్స్ చెప్తున్నా గుర్తుపట్టేదానికి. దానియేలు మహాజ్ఞాని, హోషేయ ఎవరు? జ్ఞానం గురించి మాట్లాడినాడు. అట్లా పెట్టుకోవాలి మీరు, అప్పుడే టక్కన అడిగిపోతుంది చెయ్యి. చదువు నేను 6:1. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను. ఎవరు ఉండా? చూసారా అమ్మ, మొబైల్ బంద్ చేయండి, ముందర చూడండి. యెహోవా ఏం చేశాడంట? చీల్చేశాడు. మనం అంటాం కదా, ఎవరైనా చీలుస్తాను రా అది ఇరుగుస్తాడు, ఆ టైప్ చీల్చేశాడంట. ఆ తర్వాత ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనం స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయన మనం కొట్టును, ఆయనే మనలను బాగు చేయను, ఆయనే మనల్ని బాగు చేయను. ఇట్లాంటివన్నీ చదివినప్పుడు ఏమవుతుంది? యెషయా గ్రంథం 53 పక్కన పెట్టాలి సార్, మళ్ళీ చూస్తున్నాం. ఆయన చాలా చెడ్డోడు. ఇంకా అసలైన అధ్యాయం మీరు చూస్తే 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. భయం వేస్తుంది దాన్ని చదివితే. 28వ అధ్యాయం 15 నుంచి చూస్తే మీరు అన్ని శాపాలు కదా. ఒక వాక్యం చదవండి, 22వ వాక్యం బాగుంటుంది. ఏం రాశాడు దేవుడు? యెహోవా చూడండి, జాగ్రత్త తిన్నారా? అందరూ తీసుకునే వాళ్ళు ఒకరు తీస్తే చాలండి, మిగతా వాళ్ళంతా తీసుకుంటారా సగం మర్చిపోతారు ఏం చెప్పారు. బైబిల్ బంద్ చేసుకోండి సిస్టర్. ఓకే, ఒకరు చదివితే చాలా. చదువు 22వ వాక్యం. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. ఎంత భయంకరమైన వాక్యం ఇది. ఏం చేస్తాడమ్మా? ఇంకోసారి చదువు, బాగా వినమ్మా. ఏం చేస్తాడు దేవుడు? యెహోవా క్షయరోగము చేతను, ఏ రోగంతో? క్షయరోగంతో, జ్వరము చేతను, మంట చేతను. ఏ వైరస్ తో? బయట చెప్తాను ప్రీచర్స్. ఇప్పుడు చర్చి ఇది ప్రీచ్ చేస్తాను నేను కూడా. ఇక్కడ రాయబడింది. వాళ్ళేం తప్పు కదా, మహా తప్పు, చాలా తప్పు. అయితే ఇక్కడ రాయబడింది సార్, ఏమని రాయబడింది? యెహోవా క్షయరోగంతో. క్షయం అంటే తెలుసా? క్షయం అంటే ఏంటి? టీబీ రోగం వచ్చే దేవునితోనే. ఆ తర్వాత జ్వరం అంటే ఏంటి? కరోనా వైరస్ కూడా కదా దాంట్లో. జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను. కంకి కాటు అంటే ఏంటి తల్లి? గీరుడేమో కంకి కాటు. ఇంకా రాలేదు, కరోనా వాళ్ళ బంధువు ఏమో, అది కూడా వస్తుంది తర్వాత. ఇవన్నీ అటు నుంచి వస్తున్నాయి బైబిల్ ప్రకారం. దేవుడు పెడతాడంట. చూసారు, ఇరుక్కున్నాం ఇప్పుడు చర్చిలో. అందుకే ఎక్కడ పోయినా కూడా దేవుడే సార్ ఇది. ఒక అతను అయితే ఆయన రోజు వీడియో పెడతాడు ఈ మధ్య. యాడ భూకంపం వచ్చినా కూడా దేవునికి కోర్టులో కేసు పెడతాను చూడ, ఏడని జరిగితే ఈడే చేశానని. అన్ని కేసులు దేవుని మీద వేస్తున్నారు ఈ మధ్య. ప్రపంచం నిండా ఎవరైనా ఎక్కువ కేసులు గలవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ భూమి మీద ఈరోజు దేవుడే. అరెస్ట్ చేయాలా దేవుడిని? ఏం చంటే ఏమంటావు? పోలీసు వాళ్ళు పంపించి అరెస్ట్ చేసి లోపల పెట్టండి. ఎందుకు ఇంత సమస్య అంతా? కరోనా పెట్టింది తెలిసిపోయింది ఎవరు మనకి? ఎవరో దేవుడు. కంకి కాటు ఎవరు పెట్టారో ఆయనే పట్టుకొని అరెస్ట్ చేయండి. అంతే కదా. తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తాం మనము? మీకు తెలిసే విషయంలరా వినండి. హలో, దేవుని దగ్గర లేవు రోగాలన్నీ. స్వర్గంలో ఏమన్నా తెలుసా? అక్కడ వేదన అయినను, బాధ అయినను లేదు, చింత అయినను, దిగులైనను లేదాడా. మరి ఎట్లా పంపిస్తాడు ఆయన? వినాలి మీరు ఇప్పుడు. సో ఈరోజు క్లియర్ చేసుకుని వెళ్ళండి.
క్లియర్ చేసుకుని వెళ్ళండి. ఇది అర్థమైతే మీ జీవితపు విధానం వేరైపోతుంది. ఈరోజు చాలా జాగ్రత్తగా నేను ముందు చూడండి. దేవుని దగ్గర లేవు. సరే, బైబిల్లో చోటు ఇంకోటి రాబడింది. ఒకసారి ఇజ్రాయెల్ జనాంగం ఎడారిలో ఉన్నప్పుడు పాతోళ్ళు చాలాసార్లు విన్నారు, తాపకరమైన పాములు కరవడం మొదలుపెట్టాయి. ఏం చేసడం మొదలుపెట్టాయి? కరవడం మొదలుపెట్టాయి పాములు. ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా మీకు అవన్నీ? స్వర్గం నుంచి దేవుడు ఇసిరాడా రాశారా బైబిల్లో? ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అవి? ఎక్కడున్నాయి చెప్పరేంటి? భయపడతారే? పాములు ఏమన్నాయమ్మా? అక్కడే ఉన్నాయి కదా. అంతవరకు ఎందుకు కొరకలే? అంతవరకు ఆ తాపకరమైన విష సర్పాలు ఎందుకు వాళ్ళని కొరకలేదు? ఏం కాటేయలేదు? అక్కడే ఉన్నాయి, వీళ్ళు అక్కడే ఉన్నారు. అయితే జరిగింది ఏమంటే, ఈనాడు ఇప్పుడు మీరు మీ జీవితంలో ఈరోజు నేను చెప్పేది అట్లా మీరు విండాలి. నేను మెల్లిమెల్లికి తీసిపోతా అటుకే ఎగ్జామ్ చెప్పాను, మీకు అర్థం కాదు. నేను ఛాలెంజ్ చెప్తాను. మీ జీవితంలో సమస్య ఉండదు మీకు అర్థమైతే. దేవుడు మీకోసము పేమెంట్ చేశాడు. దేవుడు మీరు సుఖంగా ఉండడానికి తన కుమారుడిని దుఃఖంతో నింపాడు. మీరు ఆరోగ్యంలో ఉండడానికి తన కుమారునికి కరోనా వైరస్ ఇచ్చేశాడు ఆల్రెడీ. మీరు డబ్బులు కలిగి ఉండడానికి యేసుప్రభుని నగ్నంగా చేశాడు ఆయన. ఏంది లేదు, తల నుంచి అరికాలు బట్టలు లేదు. ప్రపంచంలో అవమానపరచబడ్డాడు ఆయన. ఈ భూమి మీద అందరికంటే అవమానపరచబడిన ఎవరో తెలుసా? దేవుడే మనిషిగా వచ్చి. దయ్యాలన్నీ ఆయన మీద పడిపోయాయి. నరకంలో కూడా దయ్యాలు, నీ మీద ఏది పడకూడదు, ఏ దయ్యం నీకు తాకూడదు అని. అయితే ఈరోజు ఎందుకు అలా సమస్యలు ఇక్కడ రాబడి? ఎందుకు పాములు దొరికే వాళ్ళకి? ఎందుకో తెలుసా? పాములు ఆడే ఉన్న స్వర్గం నుంచి రాలే. స్వర్గంలో లేవు ఇవన్నీ కంకు కాట్లు ఈట్లు ఏం లేవు స్వర్గంలో. దేవుని దగ్గర లేవు ఇవి. నేను చెప్తాను అటు నుంచి వచ్చేవి. అయితే అంతవరకు వాళ్ళు మహోన్నతుని చాటులో ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం. అందుకే ఆయన వేటకాన్ని ఊరు నుంచి కాపాడుతున్నాడు. కానీ వీళ్ళు ఎప్పుడు పాములు గరిశాయంటే వీళ్ళు దేవుని యొక్క కాపుదల నుంచి బయటకు వచ్చేసారు. ఆ యొక్క గొడుగు నుంచి బయటకు వస్తే ఏం తగులుతుంది? వర్షం తగులుతూ తడిసిపోతా ఉన్నాం. అది చేసినది ఇజ్రాయెల్ జనాంగం. అప్పుడు పాములు బయటకు వచ్చి ఇష్టానుసారం చంపడం మొదలుపెట్టాయి. శవాలు పడినాయి. ఇప్పుడు కరోనాలో పడినట్లుగా. ఈనండి, బాగా వినండి. అంటే దేవుడే కదా బ్రదర్ మొత్తానికి కాదు, వినండి. దేవుడు వీళ్ళు ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క కాపుదల నుంచి బయటకు వస్తావో నీ చేయి సైతాన్ చేయి నీ మీద పడుతుంది. అంటే ఏంటి దానికి అర్థము? వీళ్ళు దేవుని మాట విననప్పుడు వీరి మీదకి సమస్యలు వచ్చాయి. ఆ పాములు బయట వచ్చింది ఎప్పుడంటే వీళ్ళు సనిగి గొనిగి దేవునికి విరోధంగా పోయినప్పుడు ఆ పాములు ఆడేవి అంతవరకు లోపల ఉండేటివి అవి. ఎందుకు? దేవుని బిడ్డలు వీళ్ళు, వీరి మీద మాకు అధికారం లేదు. అర్థమైందా మీకు? అయితే ఎప్పుడైతే దేవునికి విరోధంగా దేవునికి ఇష్టం లేనిది చేశారో వెంటనే పాములు బయటకు వచ్చి కడిసాయి వీళ్ళని. ఇప్పుడు ఏంటి అర్థము? అంటే మనం ఏం తప్పు చేయమైనాలా, ఏం తప్పు చేసినా వెంటనే వచ్చి పాములు అంటే కష్టాలు వచ్చేసాయా? వెంటనే మనం ఏం తప్పు చేసినా దురాత్మ శక్తులు దేవుడు అప్పచెప్తాడా మనల్ని? కాదు. వినాలి, అదే మీరు వినాల్సింది ఈరోజు. ఇజ్రాయెల్ జనాంగం మీరు చదివితే పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుడు వీళ్ళని బతిమలాడేవాడు, భంగపోయేవాడు. వినాలి మీరు, నాకు విరోధంగా పాపం చేయొద్దండి, నేను చెప్పింది చేయండి, నాకు విరోధంగా పోతే మీరు నష్టపోతారని ఇంగ్లీష్లో రాబడింది. హీ వాస్ ప్లీడెడ్. చూడండి, ఒక వాక్యం చదవండి. హోషేయ గ్రంథం 11:8. 11:8 చదువు. చదవాలి. 11:20. హోషేయ గ్రంథం 11:8. ఎఫ్రాయిము, ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును. దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును. ఇజ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును. నేను ఎట్లు నిన్ను విసర్జింతును. ఆత్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును. ఎట్లు ఈనాల ముందర చూడాలి మీరు. నాయన ఇనుకోకుంటే మీరు మళ్ళీ పాములు కాస్తా మళ్ళీ బాధపడద్దని. సార్ నేను అసలైన విషయం చెప్తున్నా ఈరోజు మీకు. యవ్వనస్తులు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ, మీకు దేవుడు తీసుకొచ్చాడు మీతో మాట్లాడాలని.
మీకున్నే కష్టాలకు కారణం ఏమో చెప్తున్నాను. ఒక చదువు నేను చదువు. సేబోయీమునకు చేసినట్లు ఆ. నీకు ఎట్లు చేతును? ఆ. నా మనస్సు మారినది, ఆ. సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. మీరు దేవుడు ఏమంటున్నాడు? నా అంతరంగము మండుతూ ఉంది. దేవుడు వాళ్ళని ఎంత ప్రేమించాడంటే చాలా ఇష్టపడే వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు దేవుడు. మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు అని మనమంటే చాలా ఇష్టం ఆయనకి. మరి ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగము ఆ పాము కాటేకి ముందు వీరు బ్రతుకు మీరు చూస్తే చాలా బాధ పెట్టేవాళ్ళు దేవుడిని. దేవుడు ఎంతో భంగపోయాడు. వాపస్ రాండి నా దగ్గరికి, పాపం చేయకండి, నాకు విరోధంగా చెడు చేయకండి అని ఎంత చెప్పినా వీళ్ళు ఏం చేశారు తెలుసా? అదే పనిగా విగ్రహారాధన చేసేవాళ్ళు. అలా వింటున్నారు కదా మీరు? విగ్రహారాధన చేసేవాళ్ళు, ఐడల్ వర్షిప్ చేసేవాళ్ళు దేవునికి విరోధంగా. మీకు తెలుసా ఒక విషయం, ఒక సన్నివేశం చెప్తాను మీకు. ఎవరు ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినది దేవుడు కదా. వీళ్ళని మైనాల పాతోలు వీళ్ళని ముందర చూడండి. ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పాలు తేనె ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళేదానికి. మీకు తెలుసా ఐగుప్తులో వీరు ఉన్నప్పుడు దేవుడు 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు. ఒక అద్భుతం చాలా అద్భుతాలు. లైక్ ఆ 10లో లైక్ నీళ్ళని రక్తంగా మార్చాడు కదా. అట్లా ఒక అద్భుతం ఏమో తెలుసా? వాళ్ళ పశువులందరినీ చంపేశాడు దేవుడు. గుర్తుందా మీకు? వాళ్ళ పశువులు చనిపోతాయి. ఐగుప్తీయుల పశువులు, వీళ్ళ పశువులు చనిపోవు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు నుంచి ఏం బొమ్మ చేసుకున్నారు? దూడబొమ్మ చేసుకుని ఏం చెప్పారు తెలుసా? ఈయన మా దేవుడు, ఈయన మమ్మల్ని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చిన దేవుడు. ఎవరుంటా? దూడలు వీళ్ళ ముందరే చంపేశాడు దేవుడు. పశువులన్నీ చనిపోయాయి. ఇంత జ్ఞానం లేదా వీళ్ళకు? టెంకాయ ఎట్లా వెళ్ళదు? అలా చేసేవారు వీళ్ళు. అర్థమవుతుందా మీకు? అలా విరోధంగా భంగపోయిన దేవుడు బతిమ్లాన్న వీళ్ళు వినేవాళ్ళు కాదు. అందుకే వినాలి. ఇప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే, నా మాట వినరా, సరే మీ ఇష్టం అనేవాడు దేవుడు. పర్మిషన్ ఇచ్చేవాడు దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పర్మిషన్ కాదు, ఏదో నీ మీద దేవుడు భంగపోతాడు. ఏ తల్లిదండ్రులు భంగపోలేరు, అంత భంగపోయే దేవుడు. ఇప్పుడు మీతో భంగపోతాడు దేవుడు ప్రీచింగ్ ద్వారా. సండే మీరు బైబిల్ చదివినంత భంగపోతాడు దేవుడు. మీరు ఎప్పుడు ప్రీచింగ్ వినా దేవుడు మీతో మాట్లాడుతాండి. అది మీతో లోపల శబ్దం వస్తుంది, ఇది చేయొద్దు, ఇది మంచిది కాదని. మనం వినుకోకుండా ఉన్నామనుకో, వాళ్ళు పన్నెట్లే వాళ్ళ చేతుల్లో పడుతుంటాం. ఓకే, పర్మిషన్ గురించి కొన్ని విషయాలు చెప్తానండి. పర్మిషన్ ఇవ్వడం అంటే ఏంటి? దేవుడు పర్మిషన్ అట్లా కాదా, మీరు అనుకున్నట్ల విధం కాదు. ఉదాహరణ చూడండి, బైబిల్లో చూస్తే దేవుడు ఆదాము అవ్వలను సృష్టించాడు కదమ్మా. దేవుడు ఏం చెప్పాడు ఆదాము అవ్వలతో? దేవుడు అన్ని వాళ్ళకి ఇచ్చాడు పిల్లరా. ఏ కొదవలేని జీవితం. దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. ప్రతి మేలు ఇచ్చాడు దేవుడు, ప్రతి దీవెని ఇచ్చాడు. రోగం లేదు, శాపం లేదు వాళ్ళలో. అయితే ఈయన జాగ్రత్తగా, దేవుడు వారితో కోరుకోవడం ఏంటి? ఒకటే కోరుకున్నాడు వాళ్ళతో. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు వాళ్ళతో సాతాన్ని లోపలికి రానిద్దండి. వినారా మీరు? ఏం చెప్పాను నేను? వాణ్ణి రానికుండా ఆదాము హవ్వలకి చెప్పాడు, వాణ్ణి రానిద్దండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? వానితోనే కూర్చొని లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ 3 ముగించారు. అదే చేసినది వీళ్ళు. సాతాను చెప్పింది చేయొద్దండి, వాణ్ణి అరికట్టండి, రాకుండా చేయండి అని దేవుడు చెప్పాడు వీళ్ళకి. కానీ ఏం చేశారు తెలుసా? వీళ్ళు సాతాను చెప్పిన మాటలు విని పాపంలో పడి అక్కడ ప్రతి రోగము, ప్రతి వేదన, ప్రతి శోధన, దరిద్రం, నరకాన్ని తెచ్చుకున్నారు వీళ్ళు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా వీళ్ళకి? నేను నిన్ను దేవుళ్ళ సృష్టించాను, మీరు దేవుళ్ళు ఈ భూమి మీద. ఆకాశం నాది, భూమి మీది. దీని మీద మీరు అధికారం చేయండి. ప్రాకే పురుగుల మీద, ఎగిరే పక్షుల మీద, సముద్రం మీద, సమస్త సృష్టి మీద మనిషికి అధికారిగా చేసి రాజుగా చేసి పెడితే వీళ్ళు ఏం చేశారు? ఇద్దరు ఆదామవ్వలు సాతాన్ని యుగదేవతగా మార్చేశారు. సాతాన్ దగ్గర ఉండే బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇప్పుడు మీదికి ఇప్పుడు ఉండే బలం అంతా ఎవరిది? అది మనిషిది. అది
మనిషి ఇచ్చాడు పిల్లలు వాడికి. దేవుడిది కాదు తప్పు దీంట్లో. అర్థమవుతుందా మీకు? దేవుని దగ్గర లేవు. చూడండి ఎన్ని రోగాలు ఉన్నాయో. పక్క ఊరు పోతే నీళ్ళు తాగండి, ఈ ఊరు ఆ ఊరు పోతే నీళ్ళు తాగేయలేదు, తాగితే ఏదో ఒకటి అవుతుంది. దేవుని దగ్గర కాదు పిల్లరా ఈ రోగాలన్నీ ఉండదు. ఇవి పాపం చేయడం ద్వారా మనిషి, ఆ పాపం ద్వారా వచ్చిన జీతం ఇది. అందుకే మనిషి నలిగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు, వేదనలో పడుతున్నాడు. వినండి జాగ్రత్తగా. అయితే శుభవార్త ఏమో తెలుసా? ఇక్కడే విడిచిపెట్టలే దేవుడు. ఆ యెషయా గ్రంథం 53లో యేసు ప్రభు నల్లగొట్టడానికి కారణం, ఆయన రోగిగా చేయడానికి కారణము, తిరిగి అధికారం అంతటిని మనిషికి ఇచ్చేదానికి. అందుకే యేసు ప్రభు ద్వారా ఇప్పుడు నేను యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించినప్పుడు తిరిగి మనకంతా ఆదాము కోల్పోయిన అధికారం అంతా తిరిగి ఇవ్వబడింది. అందుకే దేవుడు కోరుకునేది ఏమో, ఎందుకు మౌనంగా ఉన్నాడా? నువ్వు నోరు తెరవడానికి, ఇప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండడానికి. అర్థమైందా మీకు? నీకు నాకు ఇది అర్థం కాదు. అందుకే యేసు చెప్పాడు, నువ్వు ఏది బంధిస్తే అది భూమి మీద ఏది బంధిస్తే ఆకాశమందు నేను దాన్ని బంధిస్తా. తిరిగి మనకు అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు మన చేతిలో ఉంది మనం ఎలా జీవించాలనేది. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత యేసుప్రభు లేనోళ్ళ కథ వేరు. ఈరోజు నువ్వు ఇక్కడ దేవుని నమ్ముకొని ఉంటే, యేసుప్రభు నీకు రక్షకుడుగా ఉంటే, నీ జీవితం అలా చేయబడింది. ఏం నేర్చుకుంటానో ఈరోజు వినండి జాగ్రత్తగా. ఆ రోగాలన్నిటికీ కారణము దేవుడు కాదు. దేవుడు బతిమలాడేవాడు వీళ్ళని, ఇజ్రాయెల్ జనాంగాన్ని అలా చేయకండి అని. వాళ్ళు వినేవారు కాదు దేవుని మాటలు. అప్పుడు ఎవరు పర్మిషన్ ఇస్తాండి? ఇది యాక్చువల్ దేవుడు కాదు. దేవుడు అంటాడు, ఓకే నన్ను కాదంటున్నారు, నా వాక్యాన్ని కాదంటున్నారు, మీరు సాతానికి ద్వారం ఇచ్చిన వాళ్ళు అవుతాడు. అప్పుడు వాళ్ళు శిక్షించబడ్డారు. అర్థమైందా మీకు? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒకరోజు ఒక వ్యక్తి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు, దేవుని బిడ్డ. ఆయన పోయి అన్నాడంట పాస్టర్తో, నేను ముందు కూడా చెప్పాను ఈ స్టోరీ మీకు. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, మా మమ్మీ డాడీ నాకు వివాహం చేస్తున్నారు. ఎవరితో వివాహం చేస్తున్నారు? దేవుని బిడ్డ కాని వ్యక్తితో చేస్తున్నారు. ఎందుకంటే మతం తీసుకుంటే మంచిది కాదు, కొత్తలు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ఇలా చేస్తున్నారు వాళ్ళు అన్నారంట. పాస్టర్ అన్నాడు, వినాలి మీరు ఇప్పుడు, ఎవరు సమస్యలకు కారణము. పాస్టర్ అన్నాడు, నైనా నీ వయసు ఎంత అన్నాడు. వయసు ఎంత అన్నప్పుడు ఆ పిల్లోడు అన్నాడు 29 సంవత్సరాలు. పాస్టర్ ఏమన్నాడు తెలుసా? అయితే నేను కూడా నీకేం చేయలేను, దేవుడు కూడా ఏం చేయలేను నీకు అన్నాడు. అదేంటి పాస్టర్ గారు అట్లా అంటారంటే, పాస్టర్ చెప్పాడు, చూడైనా నువ్వు బైబిల్ చదివావు, విన్నావు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకో నీకు తెలుసు, నువ్వే అనుమతిస్తా అంటే నేను ఏం చేయలేం, దేవుడు ఏం చేయలేడు, నువ్వు చేసుకోకూడదు ఆ వివాహాన్ని, నీకు తెలుసు. నేను కేవలం వివాహానికి వచ్చి చూసిపోయేవాడిని, కానీ నేనేం చేయలేం, ముందే చెప్తాను, దేవుడు కూడా నిన్నేం చేయలేడు. ఎందుకంటే నువ్వు ఎన్నుకుంటున్నావు. ఆ పిల్లడు చెప్పాడు, లేదు పాస్టర్ గారు, మా ఇంట్లో ఏం చెప్తారు, అది ఒప్పుకోవడం లేదు, నా మాట వినడం లేదన్నాడంట. ఆ పాస్టర్ సంజయించాడు, నీకు ఇష్టం లేనిది మీ మమ్మీ ఏదైనా వంట చేసింది అనుకో, నువ్వేం చేసావు ఆ టైంలో? చెప్పావు మీ అమ్మకి, ఇది నాకు ఇష్టం లేదు, ఇది వద్దు, నేను ఇది తినను, ఇది చేయమని. మీ డాడీనే నీకు ఇష్టం లేని చదువుకోమని అనుకో, నువ్వేమన్నా మీ డాడీతో ఇది నాకు వద్దు, ఇది చదివితే నాకు బాగుపడదు, నాకు సరిగా ఉండదు, నా భవిష్యత్తు బాగుండదు అన్నావు. వివాహం వచ్చినప్పటికీ నువ్వు ఏం చెప్తానో, నా మాట వాళ్ళు వినరంటాను, హర్ట్ అవుతారు. ఏమన్నాడు ఇప్పుడు గుర్తొస్తుంది, హర్ట్ అవుతారు అన్నాడు. పాస్టర్ ఒకటే మాట అన్నాడు, వాళ్ళు హర్ట్ అవుతారని నువ్వు ఆలోచిస్తా అంటే నువ్వు చాలా హర్ట్ కాబోతున్నావు, నీ జీవితం అంతా హర్ట్ అవుతుంది, నీ జీవితం అంతా పాడు చేసుకుంటా నువ్వు ఆలోచించుకో, తప్పు నీ చేతుల్లో ఉంది. నేను పర్మిషన్ గురించి చెప్తున్నాను, మీకు బోధిస్తాను ఎట్లా పర్మిషన్ ఇస్తాం మనం. ఆ పిల్లోడు అంటే, లేదు పాస్టర్ గారు, నేను అట్లా చెప్తే మా పేరెంట్స్కి హార్ట్ అటాక్ వస్తుంది అంట. పాస్టర్ ఏమన్నా తెలుసా, చూడైనా ఇంతవరకు అలా మాటలు విని వచ్చి, ఆ మాటలు విన్న తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన పేరెంట్సే లేరు. సినిమాలో అవన్నీ జరిగేటివి. నువ్వు హార్ట్ అటాక్ వస్తుందని చెప్తే, ఐ మీన్ లైక్ నీ హార్ట్ అటాక్ రాకుండా నువ్వు చూసుకోవాలా, అట్లా చేసుకున్న తర్వాత ఏం జరగబోతుందో. సో ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ యొక్క విషయం ద్వారా, సో ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు సాతానికి? ఇప్పుడు పాస్టర్ కాదు, దేవుడు కాదు,
మళ్ళీ నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత మాకు ఎన్నో కష్టాలు వచ్చాయి బ్రదర్, ఎన్నో సమస్యలు వచ్చాయంటే దేవుడు ఏం చేయలేడు దానికి. ఎందుకంటే నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు కాబట్టి. ఈ యవనస్తుడు తయారైపోయాడు దేవుడు ఎవరో తెలియని పాపం చేసుకోవాలని. బైబిల్ వ్యతిరేకిస్తుంది దీనికి. నేను ఇది కూడా చెప్తున్నా మీకు, ఏదో నువ్వు తప్పు చేసిన వెంటనే దేవుడు నిన్ను శిక్షించాడు. దేవుడు బతిమలాడుతున్నాడు. అందుకే చర్చ్ ఉండేది, అందుకే దేవుడు బైబిల్ ఇచ్చిండేది. నీతో నిరంతరం మాట్లాడతాడు, ఇది చేయొద్దు 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 చేయొద్దని చెప్తున్నా నేను మీకు. నువ్వు చేసినావు అనుకో నువ్వు కష్టాలు పడతావు. నువ్వు చేసినావు అనుకో నువ్వు సాతానికి ద్వారం తెరుస్తాను. అర్థం చేసుకోవాలి మీరు నేను ప్లారా. దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తాడంటే, ఎంత మంచోడంటే, తనకు ఇష్టమైంది తన కుమారుని చంపేదానికి, తనకిష్టమైంది తనని నలగొట్టేదానికి ఇంత చేశాడు ఆయన. చేసి నా జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా రక్షించి దీవించాడు. ఇప్పుడు నువ్వు మళ్ళా పాపంలో పడతానంటే దేవుడు కాదు నీకు పైనుంచి పాములు వేస్తానేది. లేకుంటే ఇప్పుడు మనం చదువుకున్నామే 22వ అధ్యాయంలో అవన్నీ చేస్తాననేది. నువ్వు అనుమతిస్తున్నావు, నువ్వు రోగానికి అనుమతిస్తున్నావు, నువ్వు పాపం చేసి శత్రువుకి నువ్వు ద్వారం తెరుస్తున్నావు. చూడండి, ఇజ్రాయెల్ జనాంగం గురించి ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం 28వ అధ్యాయంలో. జ్వరాలు ఇవన్నీ శాపాలు చూసారా. ఎప్పుడు ఏమన్నాడు దేవుడు తెలుసా మీరు? చూడండి, ఒక వాక్యం చదవండి 28వ అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి. 28 ద్వితీయోపదేశకాండం 28 మొదటి వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడలా. చూసారా పిల్లరా, నువ్వు నా వాక్యం విని నా మాటలు విని దాని ప్రకారం నడుచుకున్న ఎడలా, మీరు అక్కడి నుంచి చదివితే మన టైం లేదు, అన్ని ఆశీర్వాదాలు రాశాడు. చూడు 2-3 ఆశీర్వాదాలు చదువున్నాను. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసారా ఎంత మంచి జీవితం ఉందో. ఎవరు చేస్తున్నారు ఈ పని? దేవుడే. భూమి మీద ఉన్న సమస్త జనుల మీద నేను హెచ్చిస్తాడు. ఇంకా ఆ తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏ దీవెనలు? నీవు పట్టణములో దీవింపబడదువు. ఎటువంటి లైఫ్ ఉందో, నువ్వు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఇదంతా నీకు ఇవ్వడానికి ఆయన యేసు ప్రభువుని చంపాడు. ఆయనకి ఇష్టమైంది అందుకని, ఎందుకు ఇవి ఇవ్వడానికి. కానీ నువ్వు ఎప్పుడైతే 16వ వాక్యం చదువు ఏమవుతుందో, నువ్వు వాక్యం వినుకోకుండా, దేవుని మాట వినుకోకుండా సాతానికి పర్మిషన్ ఇస్తే ఏమవుతుందమ్మా? పట్టణంలో నీవు శపింపబడదువు. ఆపోజిట్ అంతే. మళ్ళీ దేవుడు తెచ్చాడు సార్ నరకం నుంచి నాకు శాపం పంపించడానికి లేదు, తప్పది. నిన్ను నన్ను దీవించడానికి ఆయన చేసినవన్నీ చేశాడు. ఈయనండి జాగ్రత్తగా. ఎందుకు ఇజ్రాయెల్ జనాంగానికి పాములు కొరకోవడమే కాదు, చాలా కష్టాల్లో అవి వెళ్ళారు, వాళ్ళు సమస్యల్లో అవి వెళ్ళారు. దేవుడు కాదు కారణం వాళ్ళు అవన్నీ కావడానికి. దేవుడు ఎంతో బతిమలాడేవాడు వీళ్ళని. దేవుడు వాళ్ళ దగ్గర ప్రవక్తని పంపించేవాడు. ప్రవక్త వెళ్ళి చెప్పేవాడు, చేయొద్దండి, దేవునికి ఇష్టం లేదు ఇది, పాపం మీద అన్నప్పుడు వాళ్ళు ప్రవక్తని చంపేసేవాడు. చాలా జరిగి మీ పాత నిబంధన చదివితే దేవుడు ఏం చేసేవాడంటే, అయ్యో పోన్లే పర్లేదులే, కోపంలో ఏదో చంపేశారు నా ప్రవక్తని చెప్పి ఇంకో ప్రవక్తని పంపించేవాడు. ఆ ప్రవక్తను కూడా చంపేసేవాడు. దేవుడు మళ్ళా పంపించాడు. ఇలా దేవుడు పంపించడం కంటిన్యూగా పెట్టుకొని ఉన్నాడు. అంత ప్రేమించే దేవుడు. ఒక ప్రవక్తని వీళ్ళు 2 చీల్చేశారు. నిజం పిల్లలు, ఇమాజిన్ చేయండి, మీరే దేవుడైతే ఏం చేస్తారు? మీరే దేవుడైతే, మనం దేవుడైతే ఏం చేసేవాళ్ళమ్మా? నా పంపిన ప్రవక్తను నువ్వు చంపేసినావు, మీరు చంపేస్తారా అని మనం భస్మం చేసేసేవాళ్ళం. మన దగ్గర ఉండే ఊహ మంత్రమే. అందుకే మనం దేవుళ్ళం కాదు, ఆయన ఒక్కడే దేవుడు. అలా ప్రవర్తించే వాళ్ళు పిల్లల వీళ్ళు ఎంతో. ఈ ఇజ్రాయెల్ జనాంగం ఎట్లా అవ్వాలంటే పిల్లరా, ఆరంభం నుంచి దేవుడు అబ్రహాం నుంచి తను ఎప్పుడు చూపించుకునేవాడు. దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన సామర్థ్యాన్ని చూపించుకునేవాడు.
వీళ్ళ కళ్ళ ముందరే దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేశాడు. అంతకుముందు నీళ్ళని పూజించే వాళ్ళు వీళ్ళు. నేను ఎంత గొప్ప దేవుడినో చూడండి, నీళ్ళని చీల్చాడు. ఆ తర్వాత నీళ్లు చేదు నీళ్ళ దగ్గర పోయి వీళ్ళు నిలబడినప్పుడు దేవుడు, మీరు ఈ నీళ్ళనే పూజించే వాళ్ళు నీళ్ళ దేవత అని ముందు నీళ్ళ దేవుడిని చూడండి, ఈ నీళ్ళని నేను ఎట్లా మార్చేస్తాను అని చెప్పి తీయ నీళ్ళుగా మార్చేశాడు. అంతేకాదు వీళ్ళ కళ్ళ ముందర స్వర్గం నుంచి ఆహారం వచ్చేది. వీళ్ళకి తినేవాళ్ళు పక్కన పోయి దేవుడిని సనిగేవాళ్ళు, తినేవాళ్ళు దేవుడు చేయొద్దనే చేసేవాళ్ళు, తినేవాళ్ళు పోయి విగ్రహారాధన చేసేవాళ్ళు, తినేవాళ్ళు అన్ని దేవుడు అద్భుతాలు చూసేవాళ్ళు, పొగిడేవాళ్ళు, పొగిడి బయటికి కొద్దిగా అట్లా టర్న్ ఇచ్చుకుంటానంటే పోయి వేరే వాళ్ళని వివాహం చేసుకునేవాళ్ళు. అక్కడికి కూడా మీరు హోషియా గ్రంథం చదవండి, ఒక వాక్యం చదువునైనా ప్రసంగి కాదు విలాప గీతంలో 3వ అధ్యాయం చదువు, చూడండి 2-3 వాక్యాలు చదువుతున్నాడు. విలాప గీతం 3:22 చదవండి. 3:22 చదువు నేను. యెహోవా కృపగలవాడు, విలాప వాక్యంలో యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు. ఆయన కృప, మీరు బైబిల్ అంతా చదువుకోండి, మీరు 6 నుంచి లాస్ట్ వరకు. ఆయన కాదు కారణం పిల్లల సమస్యలకి, ఆయన కృప నిరంతరములను ప్రతి ఉదయము అది నూతనంగా చేయబడుతుందంట. అటువంటి దేవునితో మీరు నేనున్నాం. వాళ్ళు అటువంటి దేవునితో నడిచేవాళ్ళు. ఎందుకు దేవుడు వాళ్ళకి అన్ని శిక్ష సమస్యలు వచ్చాయంటే, ఆ యొక్క జ్వరం కానీ ఇవన్నీ ఇక పీడింపడ్డం కానీ దేవుడు కాదు కారణం. స్వర్గంలో లేవు అవన్నీ, దేవుడు అక్కడి నుంచి పంపించడానికి, వీళ్ళని శిక్షించడానికోసం. ఎక్కడున్నవి? భూమి మీద ఉన్నాయి. ఆదాము పాపం చేసిన తర్వాత సాతాను ద్వారా ప్రతి పీడ, ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి చెడు వచ్చింది పిల్లలు. ఈ భూమి మీద ఉండే ప్రతి సమస్యకు కారణం సాతాను. అయితే వినండి, పాపము కారణం, పాపం ద్వారా సాతాను అలా తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు నేను సురక్షితంగా ఉండొచ్చు వీటన్నిటిలోనూ. ఎప్పుడు? నువ్వు దేవుణ్ణి కాదన్నప్పుడు. అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, దీని కన్ఫ్యూజన్లో పోద్దని ఇంటికి. అంటే నేను ఏం తప్పు చేసినా వెంటనే అక్కడ దేవుడు నాకు శిక్షిస్తాడా? వెంటనే నువ్వు చేయడా? ఆ పని చేయడు దేవుడు. దేవుడు వాళ్ళని భంగపోయినట్లు మనల్ని భంగపోతాడు పిల్లరా. చాలా మాట్లాడతాడు. నా అనుభవంతో చెప్తున్నాను మీకు. నేను తప్పు చేసింది ఉన్నాయి. దేవుడు చాలాసార్లు నాకు చెప్పాడు, వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, ఇది చేయద్దు, ఇది పద్ధతి కాదని. అంటే ఆరంభంలో కానీ దేవుని యొక్క నా యొక్క ఆరంభ దినాల్లో క్రైస్తవ జీవితంలో. కానీ ఎప్పుడైతే మనం అది చేస్తామో, ఎంత భంగపోయినా వినప్పుడు ఆ సమస్యలో నేను చాలా సమస్యల్లో పడిన దినాలు ఉన్నాయి. కానీ మీకు తెలుసా శుభవార్త ఏమో, నువ్వు వెంటనే లేచినావు అనుకో, ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశా, అయ్యో అజ్ఞానంగా చేశా, నేను చేయకూడదు ఈ మాట, ఈ పని చేశానే అని నువ్వు లేస్తూనే వెంటనే ఆ సమస్య నుంచి దేవుడు బయటికి పడేస్తాను. నేను సమస్యలో పడేసింది దేవుడు కాదు. ఎవరు ఎన్నుకునేది? నేను. కానీ సమస్యలో తీసే దేవుడు ఆయన. అందుకే బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో మీరు చూసినప్పుడు చాలా విషయాలు క్లియర్గా రాయబడ్డాయి. చూడండి, ఎందుకు ఒక వ్యక్తి అనారోగ్య పడ్డానికి కారణం, సమస్యల్లో పడ్డానికి కారణం. నేను ఎవరితో కొద్ది రోజుల క్రితం నేను చెప్పా, ఎప్పుడైతే నువ్వు ముఖ్యంగా అనారోగ్యాన్ని చెప్తాను ఏనండి, ఈనాడు జాగ్రత్తగా, జస్ట్ కొంతసేపులో ముగిస్తాము. నువ్వు క్షమించలేకపోతే ఎవరినన్నా, నువ్వు క్షమించలేకపోతే పెద్ద వాకిలు తెరుస్తావు రోగానికి. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? నీకు భంగపోతాన్నాడు దేవుడు. బైబిల్లో ఎక్కడ చూసినా కూడా ఇతరులని క్షమించు, ఇతరులను ప్రేమించు, ఇతరులకు చెడు చేయకు ఎన్ని రాశాడు కదా. చూడు, యాకోబు గ్రంథం 3:16 చదవండి. యాకోబు గ్రంథం 3:16 మనం చాలాసార్లు రెఫర్ చేస్తూ ఉంటాం. యాకోబు గ్రంథం 3:16. ఎందుకు? సమస్యలకు కారణం ఏంటి? ఏలయనగా మత్సరమును వివాదం. ముందు నుంచి చదువు, 13వ వాక్యం నుంచి చదువు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇప్పుడు చూడండి 14 నుంచి. అయితే మీ హృదయం. చూడు, జాగ్రత్త అయినప్పుడు దేవుడు కాదు మీ అనారోగ్యానికి, మీ బీదరికానికి, ఈవెన్ అనారోగ్యమే కాదు, ఏ సమస్యకైనా సరే, అది ఏ సమస్య అయినా సరే, అది
దానికి కారణం ఏమంటే నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే, యేసుప్రభు బిడ్డవైతే, దేవుని బిడ్డవైతే, ఇది ఇక్కడ రాయబడి చూడు సమస్యల కారణం ఏమో. మిగతా వాళ్ళకి ఎట్లంటే దేవుళ్ళు లేని వాళ్ళకైతే ఇంకా వాళ్ళ ద్వారం తెరిచిపెట్టారు, వాళ్ళలో పాపం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఓపెన్ డోర్ లాగా వాళ్ళు ఏ సమస్యకన్నా. కానీ మనకి ఏ సమస్య రావడానికి వీలు, ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడు కొట్టుతున్నప్పుడు, ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన వస్త్రాలు తీసేస్తున్నప్పుడు, ఆయన మౌనంగా ఉన్నప్పుడు తన రక్తం చిందింపబడుతున్నప్పుడు. అవన్నీ చేయడానికి కారణం మీరు నేను ఇప్పుడు సుఖంగా ఉండడానికి. అయినా కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే ఇది ఇక్కడ రాయబడి చూడండి. మీ హృదయంలో సహింపనలవు కానీ మత్సరమును, మత్సరం అంటే ఏం తెలుసా? తెలుగులో ఇంగ్లీష్లో ఏం రాశారు మత్సరం అంటే? నిన్న వారం కూడా చెప్పారు, జలసి. ఏం రాశారు? 16 తెలుగులో 14. బిట్టర్ ఎన్వియింగ్ అంటే కుళ్ళు పిల్లర, ఇతరుల జలసి. ఎప్పుడైతే నీలో జలసి ఉంటుందో ఆ తర్వాత ఏం రాబడింది? సెల్ఫిష్ అంబిషన్. తెలుగులో ఏం రాబడింది సెల్ఫిష్ అంబిషన్కి? తెలుగులో వివాదం అన్న. మీ హృదయంలో సహింపనలవి కానీ మత్సరమును వివాదం. చూసారా పిల్లరా? మనం అనుకుంటాం ఇవన్నీ చాలా మనకు ఆశీర్వాదాలు. ఇంకొకరి గురించి కుళ్ళుకోవడం, ఇంకొకరి గురించి చెడు మాట్లాడడం, ఇంకొకరికి చెడు చేయడం. ఏం చేస్తానో తెలుసా? నీకు తెలియకుండానే నువ్వు లేని సమస్యల్ని, కష్టాలని, ఇరుకు ఇబ్బందుల్ని జీవితంలోకి పిలుస్తున్నావు. ఎప్పుడు పైకి రాలేమ్మా మనం అట్లా అలవాట్లు కాలేము. చూడండి, మనం క్షమించమని ఎందుకున్నాడు దేవుడు? మనం ఎంత పాపంలో ఉంటుమే అయినా దేవుడు మనల్ని క్షమించాడు, మనం కాల్చేయకుండా, మనల్ని నరకానికి పంపించకుండా. ఇప్పుడు ఇతరులు ఏం తప్పు చేశారని నువ్వు క్షమించలేని తప్పు ఏం చేశారో ఒకవేళ చేసినా క్షమించమంటాడు దేవుడు కదా. ఆ తర్వాత చూడండి ఏం రాయబడింది. మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు, సత్యమునికి విరోధంగా అబద్ధం ఆడొద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యాల జ్ఞానం. ఈ లోకంలో ఉండే వాళ్ళు అవన్నీ చేస్తారు. ఎవరో తప్పు చేస్తే వాడిని నాకు ఇది చేసినాడు, నేను వానితో టైం వస్తుంది, నా టైం కూడా వస్తుంది. ఏం టైం వస్తుంది? నా టైం కూడా వస్తుంది. అది లోక జ్ఞానము. నీకు ఇప్పుడు టైం రాకూడదు, నీకు అప్పుడే టైం వచ్చింది. నీకు ఎవరైనా ఏం చేసినప్పుడు ఆ క్షణం ముందే టైం వచ్చింది. ఏం టైం తెలుసా? క్షమించే టైం. ఎందుకు క్షమించాలి? సపోజ్ ఎంతో నష్టం చేశాడు, ఎవరన్నా డబ్బులు నష్టం చేశాడు. సార్ ఎట్లా క్షమించేది నేను? ఎందుకు క్షమించమంటాడు దేవుడు చెప్పండి? ఎందుకంటే వినండి జాగ్రత్తగా, నీకు డబ్బు వచ్చేదానికి కారణం ఎవరు? ఆయన బీదవాడై నిన్ను ధనికుడు చేశాడు. అందుకని నువ్వు క్షమించి ఇడిచిపెట్టు. నేను ఇస్తాను నీకు డబ్బు, నా నుంచి నీకు డబ్బు వచ్చేది, గౌరవం వచ్చేది నా నుంచి, నేను నిన్ను మహిమపరిచేది వాళ్ళు కాదు, మనుషులు కాదు. మనమేమనుకుంటాం వెంటనే ఏదైనా ఎవరైనా చేస్తే నా మర్యాద తీసినాడు, నాకు అదైపోయా ఇదైపోయా అని మనము అవన్నీ చిత్రీకరించుకుని వాళ్ళ మీద మనం అలా మనం వెంటనే రావాల్సింది, ప్రభా నన్ను హెచ్చించే దేవుడు నువ్వు, నాకు డబ్బు ఇప్పించే దేవుడు నువ్వు, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నువ్వు, మనిషి కాదు. ఆ యొక్క ఆలోచన ఉంటే మీరు మనుషులకు విరోధంగా పోరం. కానీ ఏమైందో తెలుసా? ఇక్కడ రాజు 16వ వాక్యం ఏం రాబడి చూడండి. 15లో ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చింది కాదు. ఏ జ్ఞానము? కొట్లాట్లు, తిట్లు, కుళ్ళు, క్రోధము, కుచితము, అసూయ, ద్వేష అనే ప్రతి చెడ్డ పైనుంచి వచ్చింది కాదంట. ఇంకెక్కడి నుంచి వచ్చింది? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అంటేది. 16 ఏలైనగా మత్సరము వివాదం ఎక్కడుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును. మీరు అనుకుంటారు ఇతరుల గురించి చెడు మాట్లాడదాం, ఇతరులకు వచ్చేస్తే ఏదో పెట్టేస్తే వాళ్ళకి వీళ్ళకి. నేను చెప్తున్నా పిల్లరా, ఎప్పుడు పైకి రాలేరు. మీరు పైకి వచ్చేదానికి, నేను పైకి వచ్చేదానికి, డబ్బుల్లో ఉండేదానికి, ఆరోగ్యంలో ఉండడానికి, మేలుల్లో ఉండడానికి, సుఖమైన జీవితంలో జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సిలువలో తన ప్రేమను చూపించి యేసయ్యను శిక్షించి నా మీద నీ మీద ఎప్పుడు చెడు రాకుండా చేశాడు. ఇప్పుడు నువ్వు మళ్ళా అటువంటి జీవితాన్ని కాదని నువ్వు సమస్యలకి ద్వారం తెరిస్తే నీ జీవితం సమస్యల్లో పడుతుంది, నువ్వు కష్టాలు పడతావు. సో అందుకనే దేవుడు మంచివాడు అనేది మనం నేర్చుకున్నాం. దేవుడు ఎక్కడ దోషం లేదు, దేవుడు మంచి చేశాడు. ఈరోజు సాయంత్రం ఇక్కడ మధ్యాహ్నం నువ్వు కూర్చొని ఉన్నావు చర్చిలో, నీ సమస్యలు అన్నిటికీ కారణం అది ఏదైనా నువ్వు పర్మిషన్ ఇవ్వడం వల్లనే, దేవుడు కాదు.
నీ యొక్క ఆలోచన ద్వారా, నీ యొక్క తలంపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా. ఈ మధ్యాహ్నం దేవునితో అన్నావు అనుకో, ప్రభువా నువ్వు మంచి దేవుడివి, నేను వాక్యంలో నేను చదువుకున్నా, యెషయా గ్రంథం 53లో నువ్వు నా యొక్క రోగాల్ని, శాపాలు, దారిద్ర్యము, నరకం అంతటినీ యేసు ప్రభు మీద వేసి నన్ను విడుదల చేశావు, నన్ను దీవెనలకు అర్హురాలుగా చేశావు. నేను ప్రతి ఆరోగ్యానికి, దీవెనకి, మేలులకి, ఆస్తికి, సొంత ఇంటికి, ప్రతి దీవెనకు నన్ను అర్హురాలుగా చేశావు, కృతజ్ఞతలు. ఇక నుంచి నేను శాతానికి ద్వారం తెరవను, ఏ చెడుకు ద్వారం తెరవను. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను మా యవనస్తులుగా, చర్చికి కూడా, చెడు చూడొద్దండి. మీరు అనుకుంటారు టీవీ లేదో చెడు చూస్తా అంటే, ఎవరు చూస్తానో, మమ్మీ లేదో, డాడీ లేదో, నేను ఒక్కనే ఉన్నాను కదా అని. తప్పు అదే. దేవుడు చూస్తాడు, ప్లస్ నీ శత్రువు చూస్తాడు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఈ సినిమాల్లో, ఇక లైక్ చెడ్డ చెడ్డ టీవీ ప్రోగ్రామ్స్లో చూడడము, లేకుంటే ఇతరుల గురించి చెడు మాట్లాడడము, ఇతరులకు చెడు చేయడము, ఇతరులకు అన్యాయం చేయడము, ఇతరులకి లైక్ వెనకల పాపం చేయడం చాలా డేంజర్. ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు భంగపోయేవాడు, చేయకండి, దానివల్ల మీరు శత్రువుకి ద్వారం తెరుస్తున్నారు. అప్పుడు ఆ శాపాలన్నీ వచ్చినవి వాళ్ళ మీద, అప్పుడు వాళ్ళు కష్టాల్లో పడిండేది. అది అసలైన జీవితం. దేవుడు కాదు పిల్లలు, దేవుడు చాలా మంచివాడు. దేవుడు ఎంత మంచివాడు చూడండి. నువ్వు తప్పు చేసినా కూడా ఒకవేళ చేయకూడదు మనం, ఒకవేళ జరిగింది అనుకోండి ఏదన్నా, వెంటనే దేవుని దగ్గర సారీ చెప్పినప్పుడు, క్షమించు ప్రభువా, నేను అయోగ్యంగా చేసి, అజ్ఞానంగా చేశాను ప్రభువా, నన్ను మన్నించు, నన్ను నిలబెట్టు తండ్రి, నువ్వంటే నాకు ఇష్టం తండ్రి, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా అన్నప్పుడు దేవుడు నీ పక్షం ఉంటాడు. దేవుడు నిన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు, పడనీయడు. సమస్యలకు కారణం దేవుడు కాదు, మనము పాపంలో పడ్డాం. అయితే దేవుడు మళ్ళీ పాపం క్షమించే దేవుడు. అక్కడే ఇట్లే వెళ్ళకండి, ఇటు నుంచి ఇంకేముంది నా జీవితము. బ్రదర్ చూస్తే పాపం చేయొద్దంటాడు, తప్పులు చేయొద్దంటాడు, కోప్పడద్దంటాడు, కానీ ఇవన్నీ నాలో ఉన్నాయి. ఇంకా దేవుడు నన్ను అది కాదు నేను నీకు బోధిస్తాను ఈరోజు. దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమించేవాడు. సిలువలో తన కుమారుని చంపి నీకు అన్ని దీవెనలు వచ్చేటట్లా చేశాడు. ఇప్పుడు సమస్యలు నువ్వు పడతానే దానికి కారణము దేవుడు కాదు. టీవీలో ఎక్కడ చూసినా ఈవెన్ దైవజనులు చెప్తానది ఏమంటే, ఈరోజు దేవుడు శిక్షిస్తాడు, పెద్ద అబద్ధం అదే. నీకు అర్థం కాలంటే మనకు జ్ఞానం, దేవుడు కాదు దీనికి కారణం. ఇప్పుడు సపోజ్ నేనే ప్రీచ్ దేవుడే, ఇంక అడిగిపోతాను, ఎవరి దగ్గర పోయి మొర పెట్టుకుంటావు? ఇప్పుడు దేవుడే చేస్తానండి ఇవన్నీ అని వాళ్ళు చెప్పినట్ల చర్చ్ నమ్ముతుంది, సంఘం నమ్ముతుంది, క్రైస్తవ చాలం నమ్ముతారు. లేదు, ఎవరు కరోనా రిలీజ్ చేసింది, ఈ రోగం రిలీజ్ చేసింది ఎవరు? ఓకే, అది వేరే సంగతి. అంత్య దినాల్లో భయంకరమైన వస్తాయి, దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు భయంకర. కానీ నువ్వు నేను ఎందుకు పడతాను ప్రతి ఒక్క అనారోగ్యంలో, సమస్యల్లో? దేవుని బిడ్డలమైన మీరు నేను. దేవుడు కాదు దానికి కారణం, సాతాను కారణం. మరి ఎందుకు మీ జీవితంలో, మన జీవితంలో ఈ సమస్యలు వస్తాయంటే మనం ద్వారం తెరుస్తాను. అందుకే నోరు తెరిచి ఏం చెప్పాలా? వాక్యం చెప్పాలా. అందుకే నోరు తెరిచి బంధించాలా చీకటిని, నోరు తెరిచి మాట్లాడాలా వాటికి విరోధంగా. మనకు అధికారం ఇచ్చాడు దేవుడు పిల్లలు, అర్థమైందా? సో అందుకనే ఈ యొక్క ఉదయకాలమున మీరు నేను నేర్చుకోవాల్సింది ఏమంటే, దేవుడు మంచివాడు. రానున్న ప్రతి ఆదివారం కొంత మనం నేర్చుకుందాం. ఒకటేసారి అన్నీ చెప్తే కష్టం మీకు కూడా. సో రేపు వారం నేను ఎందుకు యాక్చువల్గా రోగాలు వచ్చినది వాళ్ళ జీవితాల్లో, ఎందుకు కష్టాల్లో పడినది మీకు బైబిల్లో నుంచి తీసి చూపిస్తా. ఈరోజు చెప్పినది రేపు వారం మళ్ళీ మనము ఆ మాటలని విందాం. దేవుడు మేము దీవించును గాక. సో ఈ సమయంలో మనము